దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత అవునరా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ నామమును బట్టి మరొకసారి ప్రార్థించుటకు, కీర్తించుటకు, నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలిచి ఉన్నాను. నేనే ప్రభా, నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా మాటలు ఎవరు వినరు ప్రభా. నీవు మాట్లాడితేనే ప్రభా అందరూ వింటారు, అందరికి అర్థమవుతుంది. అట్టి మాటలు అందించి బలపరచుమని, నీ దీన దాసుడి నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నీ ఆత్మతో నింపమని నాయనా, ఈ సమయంలో నీ ఆత్మ ఆలోచనతో నీ సంఘాన్ని బలపరిచి నడిపించమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామం నడిపించున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండైన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ప్రభు సెలవిచ్చిన మాటలు ఏ రకంగా ఉన్నాయి అని వాక్య గ్రంథంలో చూస్తే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం అర్థం చేసుకుందాం. ఈ 8వ అధ్యాయంలో, సహోదరులారా, మాసదోనియా సంగమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని కృప ఈరోజు అంశం. దేవుని కృప లేకపోతే మనుషుడు కూడా జీవించడం కష్టం, మనుషులుగా బ్రతకడమే కష్టం. అందుకే దేవుని దయ ఉండాలండి, దేవుని కృప బట్టి ఇలా బాగున్నానండి, భగవంతుడు కృప బట్టి ఇలా జీవిస్తున్నానని చెప్పుకుంటారు. దేవుని కృప ఖచ్చితంగా మనిషికి అవసరం. దేవుని కృప అది ఎలాంటిదంటే, ఎలాగనగా వారు బహుశ్రమ వలన వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యతముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించును. అంటే నీవు దేవుని ఆదరణ అనగా కృప లేకుండా మనం నడవగలమా? దేవుని యొక్క ఆదరణ లేకుండా నడవగలమా? కృప అండి. దేవుని కృప లేకపోతే మనం జీవించడం కష్టం అండి. దేవుని కృపలో లేకపోతే మనం ఏ రకంగా కూడా బ్రతకడం కష్టం. అందుకే కృప అనే మాటను ఇక్కడ పౌలు గారు దేవుని కృప వలన బాగున్నానండి, కృప అనే మాటకు ఆదరణ మనకు కలుగుతుంది. ఈ కృపలో ప్రతి మనిషి కూడా దేవుని కృప కలిగి జీవించాలి. ప్రతి మనుషుడు దేవుని కృప చేత బ్రతకాలి. ప్రతి మనుషుడు దేవుని యొక్క ఆలోచనతో జీవించాలని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఏమని? ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలను పాలు పొందు విషయములను మనసుపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యమును కొలదయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్ము తామే అప్పగించుకునెను, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. అంటే కృప అనేది దేవుడు ఈ రకంగా దేవుడు మాకు ఆదరణ ఇస్తాడు, ఆయన కృపలో మమ్మల్ని నడిపిస్తాడు, ఆయన కృప చేత మనల్ని బలపరుస్తాడని ఎవరూ కూడా అనుకోవట్లేదు. ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచం, ప్రియులారా, చాలా భయంకరంగా ఉన్నదండి. ఎక్కడ చూసినా అసలు ఊహలకు కూడా ఇంత దారుణంగా ఎప్పుడు ఊహించలేదే అనుకుంటున్నాం. అంత భయంకరంగా ప్రతి దేశము, ప్రతి నాయకుడు, ప్రతి మనిషి కూడా ఆ రకమైన పరుగులు, ఉరుకులు పరుగులు. ఎంత ఉరుకు పరుగులు అంటే మానవిక జీవితంలో ఎప్పుడు అంత పరుగు ఎత్తుండడేమో, అంత ప్రమాదముగా నడిచుండడేమో,
అంతగా జీవిస్తానని ఎప్పుడు అనుకుండకపోవచ్చు. అంతగా ఉరుకు పరుగుల జీవితంలో మానవుడు కొనసాగుతున్నాడు. ఇక్కడ దేవుని కృపనే లేకపోతే మానవుడు జీవించడం చాలా కష్టం. అందుకే దేవుని కృపతో లింక్ అయి ఉండాలి. మనం దేవుని యొక్క ఆదరణతో లింక్ అయి ఉండాలి. దేవుని యొక్క ఆలోచనతో సంబంధులుగా మనం జీవించగలిగి ఉండాలి. అప్పుడే ఆయన కృపను పొందుకోగలుగుతాం. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, కావున తీతు మీ కృపను ఎలాగో పూర్వం మొదలుపెట్టునో అలాగునే దానిని మీలో సంపూర్ణ చేయుటకై మీ మతను వేడుకుంటేమి. అంటే దేవుని కృపను మనలో ఎలా ప్రవేశపెట్టాలో, మనలో ఎలా నిలుకొల్పాలో, మనలో ఎలా స్థిరపరచాలో పౌలు గారు ఆనాడు దేవుని యొక్క ఆదరణతో ఆయన కృపను ఎలాగ మనుషుల్లో ప్రవేశపెట్టాలో అప్పటికే వ్యతిరేకం స్టార్ట్ అయింది. ఎలాగంటే యూదులైన వారే మోసే ధర్మశాస్త్రమే శాశ్వతం అనుకున్నారు తప్ప యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క సిద్ధాంతాలు నమ్మట్లేదు. ఎందుకంటే ఒక ప్రవక్త, ఒక బాధకుడు అనుకున్నారే తప్ప యేసు ప్రభు దైవ కుమారుడు యొక్క ఆజ్ఞతో ఈ లోకానికి వచ్చాడు అన్నాడు. అయితే ఇది ఎవరు కూడా నమ్మట్లా. మోసే కూడా అలాగే దైవ కుమారుడి యొక్క దేవదేవుని యొక్క కార్యమును నెరవేర్చుటకు మిమ్మల్ని ఐగుప్తు నుంచి కానానుకు తీసుకెళ్ళటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనే మాట అప్పుడు కూడా భక్తులైన వారు చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు, అలాగే మోషే చెప్పిన మాటలు ఎక్కువగా విన్నవారు, దాన్ని రాతరూపంగా రచించుకున్నవారు, దాన్నే కొనసాగించుచున్న వారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మోసే ధర్మశాస్త్రం అడ్డం పెట్టుకుని ఈ లోకమైన నాయకులు, అధిపతులు, శాస్త్రులు అండ్ పండితులు అందరికడ ఏం చేస్తారంటే ఇదేదో బాగుంది కదా, ఇదే కొనసాగించుకుని ఆదాయం పెరుగుతుంది, మనకు గౌరవం పెరుగుతుంది, మరి ఇక్కడ నుంచి పుట్టబోయే వాడు మన బానిసగా ఉండాలని కొత్త రూల్స్ ని తెచ్చుకున్నారు. మోసే ధర్మశాస్త్రము పంటుకు పన్ను కంటుకు కన్ను అన్నాడు, కానీ మోసే ధర్మశాస్త్రములు బలులిస్తే అవన్నీ తొలగిపోతాయి అన్నాడు కదా. కాబట్టి ఈ బలుల రూపంలో మీరు ధనాన్ని చెల్లించండి, నోరు లేని జీవాలను మీరు కొనలేరు కాబట్టి ఇంత ధనమి నీ పాపము కొట్టివేయబడుతుంది, ఇంత చెల్లించు ఇది కొట్టుపోయబడుతుందని ఆనాడు పోపులైన వారు, ఆనాడు శాస్త్రులైన వారు, ఆనాడు పండితులైన వారు ఈ రకంగా చేయటం వలన దేవుడు తన కుమారుని పంపించి సరిచేయటకు మాత్రమే, ఏదో అడ్డంగా ఒక చరిత్ర మార్చేటకు రాలేదు ఆయన. మీరు చేసేది తప్పు, మోసే ధర్మశాస్త్రమే, తండ్రి చెప్పిన మాటలే, కానీ మీరు దాన్ని కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. కానీ వెంబడించిన వారు అతను అంత స్పీడ్గా అంతగా, అంటే ఎవరు కుమారుడు అనేది దేవుడు యేసు ప్రభువేనా, కొన్ని రాజుల కుటుంబంలో పుట్టుంటే బాగుండేమో, అధికారుల కుటుంబంలో పుట్టుంటే బాగుండేమో, శాస్త్రుల కుటుంబంలో పుట్టుంటే బాగుంటేమో, పండితుల కుటుంబంలో పుట్టుంటే బాగుంటేనేమో, కానీ ఒక దీన కుటుంబం, చేతి పని చేసుకునే కుటుంబం నుండి ఆయన వచ్చాడు. అతనే యేసేబు. అతను అంతంత మాత్రమే కార్పెంటర్ పని చేసుకుంటూ అండ్ వుడ్ వర్క్ పని చేసుకుంటూ జీవన ప్రయాణం చేస్తూ దేవుని యొక్క పనిని కొనసాగించిన యేసేబు కడుపున యేసు ప్రభు పుట్టాడు. అంటే అతడు అంతంత మాత్రమే, పేరు కలిగిన వాడు కాదు, ఏమంటే గౌరవ మర్యాదలతో తోలతోగిన వాడు కానే కాదు. కాబట్టి ఈనాడు శాస్త్రులకును అండ్ పండితులకును జ్ఞానులకు అధికారులకు ఎలాగున్నాడంటే చిన్న చూపు అయిపోయాడు యేసు ప్రభు. అదే జ్ఞానులో, ఏ పండితులో, ఏ శాస్త్రులో లేదా రాజుల కుటుంబంలోనూ పుట్టుంటే అబ్బో పలానా వారి కుటుంబం కాబట్టి మాట సత్యమని నమ్ముదురేమో. దేవుడు మరి ఎందుకు అది దీనిని ఎంచుకుంటాడంటే ఇందుకనే ప్రియుల వాళ్ళ ద్వారానే వాళ్ళు మాయ మరమ లేనివారు, లోక సంబంధంగా బ్రతకరు దీనులైన వారు, ఏమండి లోకమైన కార్యాలకు లోబడరండి. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, అటువంటి వారిని ఎంచుకుంటున్నాడు. ఆయన ఏది గొప్ప పనులేం చేయలేదు భూలోకంలో వచ్చి. ఏమంటున్నాడు ఆయన అంటే, ఏమని ప్రశ్నిస్తున్నాడు, మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలున్న ప్రేమ యందును మీరు మా ఎడల ప్రేమను పొందిన ఎడల ఎలాగ అభివృద్ధిని పొందవలసి వచ్చినదో ఉన్నారో అలాగునే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందుచున్నారని చూచుచునుకోనండి.
అంటే మీరు దేవుని కృప వల్ల ఎలాగ అభివృద్ధి పొందుతారో ఒకసారి చూసుకోండి. ఇంతవరకు దేవుని కృప లేదన్నారు, ఇప్పుడు రండి దేవుని కృపలోకి. ఇప్పుడు మీ అభివృద్ధి, మీ ఆలోచన, మీ క్రియ ఎలాగో ఒకసారి చూసుకోండి అని పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు కూడా దేవుని కృపలో ఎంత గొప్పదో చూచగలది, అనుభవించగలది. అంతమైపోకూడదు, నాతో అనేకులకు తెలియాలి, నా వారికే కాదు నా వారికి అనేకులకు తెలియాలి అని పౌలు గారు ఎంతగానో ప్రయాసపడ్డాడు. పౌలు గారు రాజుల వంశముల నుంచి పుట్టినవాడు, శాస్త్రుల కుటుంబం నుంచి వచ్చినవాడు, పండితుల కుటుంబంలోంచి నడిచినవాడు, అందరి చేత అన్ని విద్యలు కలిగిన వాడు పౌలు గారు. కానీ ఇక్కడ ఈ లోకమైన విద్యలు ఎందుకు పనికిరావని, దేవుని ఎదుట చిన్నబోతాయని, దేవుని ఎదుట ఎందుకు పనికిరావని పౌలు గారు గ్రహించి ఆయన కృపను ప్రకటించడానికి నడుము కట్టుకున్నాడు పౌలు గారు. అందుకని ఈ మాటలు మనకు కృపను పొందితే నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం ఎలాగుంటుందో చూడమని చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇతరుల జాగ్రత్త నుండి మీకు చెప్పుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలననియు మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభు ధనవంతుడే, కానీ మీ నిమిత్తము అన్నాడు. మన నిమిత్తం దరిద్రతను తీసుకున్నాడు ఆయన. అంటే ఏం చేశాడు? ఆయన ధనం మనకిచ్చి మన దరిద్రతను ఆయన తీసుకున్నాడంట. ఆయన ధనవంతుడే, శ్రీమంతుడు. ప్రియులరా, ఆయనకి ఏది లోట్లేదు, కానీ మంద తీసుకుని ఆయనది మనకి ఇస్తున్నాడంట. ఇదే కృప అంటే. ఆయన కృప అంటే ఇదేనండి. ఇటువంటి కృపలో నువ్వు జీవిస్తున్నావా? ఇటువంటి కృపలో నువ్వు నడుస్తున్నావా? ఇటువంటి కృపలో నువ్వు ఆలోచించగలుగుతున్నావా? కుమారుడా, కుమార్తె, ఒకసారి ఆలోచించు. దేవుని కృప ఎటువంటిదో, ఎంత గొప్పదో, ఎంత శక్తి గలదో, ఎంత కృప గలదో నువ్వు ఒకసారి గ్రహించమని ప్రభు చెప్పుచున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఇది నా తాత్ప్రాదం అని చెప్పుచున్నాను. సంవత్సరములో వెన్ననే సంవత్సరం అంటే ఇక్కడ మరలా చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందుని గూర్చి నా తాత్పర్యము చొప్పున సంవత్సరంలో గడిచిన వెంటనే ఈ కార్యములు చేయుటనెందును చెరుగును గాక, చెయ్యి తలపెట్టిన ఎందు కూడా మొదటి వారమయుండున మీకు మేలు. కావున తలపెట్టుట సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగినో అలాగునే మీ కలిమి కొలది సంపూర్తి యగునట్లు మీరు ఆ కార్యములు నెరవేర్చుడి. అంటే మనము ఎలాగంటే సంపూర్ణతను కలిగి ఉన్నావాలనేది అంటే ఆ కార్యం అనే దేవుని కృపలో, ప్రభు కృపలో మనం రావాలి. అప్పుడే మన కార్యాలు సిద్ధవుతాయి, అంటే నెరవేర్చబడతాయి, అంటే కార్యాలు జరుగుతాయి అనేది మనం గ్రహించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో అనేకమైన విధములుగా మీరు ఇబ్బంది పడ్డారేమో, అనేకమైన తలంపులతో నలిగిపోయారేమో, శోధనతో అలసిపోయారేమో, వేదనతో వేధించబడ్డారేమో. అయితే ప్రభు అంటున్నారు ఏమని ఇక్కడ అంటే, గనుక ఒకడు సిద్ధ మనసం, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏమంటున్నాడు? సంపూర్తి యగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. ఇతరులకు తేలుగుగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని, హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువ మిగులు లేదనియు,
తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కర్లకును మరొకప్పుడు వారి సమృద్ధియే మీ అక్కర్లకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. చూసారా, అంటే దేవుని యొక్క కృపలో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి కృపను మనకిస్తాడు అనేది ఇక్కడ పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ యొక్క మొదటి వచనం నుండి 8వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 15 వచనాలు మనం మరి పఠించాం. ఈ 15 వచనాలు ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన క్రియలుగా దేవుడు చూపుచున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన క్రియలు ఎటువంటి అంటే దేవుని కృపలో ఎంతగా నడుచుకుంటున్నాం, దేవుని కృపలో ఎంతగా మనం ప్రయాణం చేస్తున్నాం, దేవుని కృప లేకుండా ఏనాడైనా జీవించామా, దేవుని కృప లేకుండా ఏనాడైనా మాట్లాడగలిగినామా, దేవుని కృప లేకుండా ఏనాడైనా నడిచామా, దేవుని కృప లేకుండా ఏనాడైనా పనులు చేశామా, దేవుని కృప లేకుండా ఈ రోజు నుంచి మరొక రోజు గడిచిందా అంటే దేవుని కృప లేకుండా ఒక మనిషి పుట్టాడా, దేవుని కృప లేకుండా ఒక మనిషి మరణించాడా, దేవుని కృప లేకుండా ఒక మనిషి సావు నుండి లేదా వ్యాధుల నుండి బాధల నుండి శోధల నుండి బ్రతికి బట్టకట్టాడా అంటే కానే కాదు. దేవుని కృపతోటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక రాత్రి పగలగాను ఒక పగలు రాత్రి గాను ఏమైనా ఉన్నాయంటే కానే కాదు. దేవుడు రాత్రి రాత్రిగాను రాత్రి రాత్రిలుగాను పగట పగట కాలము గాను ఎందుకు నియమించాడంటే దేవుని కృప ఉంది కాబట్టి. దేవుని కృప లేకుండా నడుస్తున్నావేమో, ఆ దేవుని కృప అంటే ఏముందండి, అంతా నా కష్టమే కదా, దేవుని కృప వలె నువ్వు కష్టపడుతున్నావు. లేకపోతే చీపురు పుల్ల కూడా తీసే శక్తి నీ దగ్గర ఉండదు. అది ఎంత బరువు ఉందంటే కొన్ని మిలియన్ల బరువు ఉంటుంది, మిల్లిమిల్ బరువు ఉంటుంది, తల వెంట్రుక కూడా కదపలేమంట. అంత శక్తిహీనులు అయిపోతారు దేవుని కృప లేకపోతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృపలో నువ్వు ఉన్నావు కాబట్టి మాట్లాడగలుగుతున్నావు, దేవుని కృపలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆలోచించగలుగుతున్నావు, దేవుని కృపలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ బలహీనత నీకు అర్థమవుతుంది, నీ శరీరంలో వ్యాధులు కానీ పాపం ఉందని నువ్వు గ్రహించగలుగుతున్నావు అంటే దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? ఉంటే దేవుని కృపతో నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని కృపతో నువ్వు వెంబడిస్తున్నావా? దేవుని కృపలో నువ్వు నడుస్తున్నావా? దేవుని కృపలో నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని కృపలో నువ్వు అనేకమైన పనిక్రియలను అనేకుల గురించి ఆలోచిస్తున్నావా? అయితే దేవుని కృప ద్వారానే ఈ క్రియ జరుగుతుంది. ఈనాడు సాతానుగాడు కూడా దేవుని కృప కలిగిన మనుషుల్ని ఎంచుకుంటాడు, దేవుని కృప లేని వారిని ఎవరిని ఎంచుకోడు. దేవుని కృప కలిగిన వారు తెలివిగా ఉంటారు. ఏంటి శోధనని వారు ఎంతగానో మరి సాతానుకు వేదన సృష్టించటకు ఆయుధంగా పనిచేస్తాడు. ఎవరు? దేవుని కృప కలిగిన వారిని మాత్రమే శోధిస్తాడు. దేవుని కృప లేని వారిని ఎవరిని వారి జోలికి వెళ్ళడం. ఏంటంటే వారి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దేవుని కృప కలిగిన వారు అభివృద్ధిలో ముందుకెళ్తారు, ఆలోచనలు చాలా వేగంగా ఉంటారు. అలాంటి వారిని ఎంచుకుంటాడు. ఎందుకంటే వారిని ఎందుకు సరే దేవుని కృప కలిగిన మనం అనుకోకుండా పడిపోయాం, అనుకోకుండా లాస్ వచ్చింది, అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకోండి, ఏంటి దేవుని కృప ఉంది, నేనేమైనా తప్పు చేశానా అంటే సాతానుగాడు కన్నీటితో ప్రార్థన చేస్తే వాడు ఆనందం అంట. ఏవడు పిల్లలు ఏడిస్తే, దేవుని పిల్లలు బాధపడితే, దేవుని పిల్లలు వేదంలో ఉంటే వాడికి సంతోషం. అందుకని దేవుని కృపలో ఉన్న వారిని వేధించడానికి ఎంచుకుంటాడు. కృప లేకుండా జీవించే వారిని ఎంచుకోడు వాడు. ఇవాళ అందుకే ప్రియులారని ప్రతి మనిషిని దేవుడు రక్షించాలని, దేవుని కృపలో నువ్వు ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో ఈ సాయంకాలం పూట మనందరికి అందించి ఆయన రాకడకు ఆయన కృపలో వర్ధిల్లు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా రాజా, నీ కొందనాలు. కొన్ని మాటలు ప్రభా, పౌలు గారు దేవుని కృప ఎంత గొప్పదో, దేవుని కృప ఉంటే ఎన్ని పనులు చేయొచ్చు, దేవుని కృప ఉంటే ఎలా నడవచ్చు, దేవుని కృప కలిగి ఉంటే ఎలా జీవించొచ్చో ప్రభా పౌలు గారు ప్రకటించాడు. అటువంటి ప్రకటనలో పౌలు గారి ద్వారా మేము అనేకమైన విషయాలు నేర్చుకున్నాం, అనేక విషయాలు మేము తలంచాం, అనేక విషయాలు మేము గ్రహించాం. అటువంటి తలంపు మాకు, నా బిడ్డలకు, మా దేశ ప్రజలకు, మా దేశ నాయకులకు, దేశ పెద్దలకు అందరకు దయచేయండి. దేవా, శాస్త్రులేమి పండితులేమి నైనా నీకు వాక్యం బోధించేవారని, వాక్యం అనేక గ్రంథాలు చదువుతున్న
ప్రతి నాయకుడు, ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రపంచ ప్రభు జనాభా తండ్రి 800 కోట్ల పైబడి వారందరినీ చూస్తున్నాం, అందరినీ గమనిస్తున్నాం, అందరికి నీ కృపను చూపిస్తున్నాం, నీ కృపను కుమరిస్తూనే ఉన్నాం. అందుబట్టి నీ కృపలోని నాడు మనుష్యుడు గాని సృష్టి యావత్తు కూడా ఉన్నది. నీ కృపలైతే మనిషి బ్రతకడం కష్టం ప్రభా, నీ కృపలైతే మానవుడు జీవించడం కష్టం ప్రభా, నీ కృపలైతే ప్రభా ఇదిగో తండ్రి అగ్నిలో పడి నరకములో అగ్ని మండుచున్న అటువంటి జీవితమే ప్రభా. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతి ఉండదు. ఎందుకు ఎలా బ్రతుకుతున్నాడో తెలియకుండా బ్రతుకుతారు. నీ కృప కలిగిన వారు అన్నిటికీ జ్ఞానమును, అన్నిటి వివేకము కలుగుంటారు. అటువంటి శక్తిని ఈనాడు ప్రజలకు దయచేయండి. ఈ దినము ప్రభా నీ కృపతో పాటు పుట్టినరోజు, పెళ్లి రోజు నైనా శుభకార్యములు, అనేకమైన మంచి కార్యములు చేర్చుకున్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ దీవించండి, ఆశీర్వదించుదు గాక. దేవా నీ సన్నిధిలో ప్రభా ఇదిగో నీ కృప ద్వారా ఈ రోజు నాయన జన్మించిన ప్రతి పసిబిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యము అందించుదు గాక. ఈ దినము నా ప్రభా నీ కృప ద్వారా తల్లికి బిడ్డకు క్షేమం ఇచ్చావని నమ్ముతున్నాను. ఈ దినము నీ కృప ద్వారా నీ కృపనందుకు నీ రాజ్యము చేరిన జీవిస్తము ఆత్మలను నీ చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబాలకును ఈనాడు ప్రభు నీ పిలుపునందుకు వారి కుటుంబాలకును, ఏ కుటుంబం అయితే విషాదముతో నాయన బాధతో నాయన కలిగి ఉన్నారు వారి కుటుంబాలకి నీ కృపను, నీ శాంతి, అలాగే ప్రభు వాదార్పును, సంతార్పును తెలియపరుస్తున్నాం. అలాగే ప్రభు సంఘాల వారిని, మిషన్ల వారిని, అలాగే తండ్రి పండితులైన వారిని, బోధకులైన వారిని, నాయన బోధించేవారు, జ్ఞానముతో వివరించేవారు అందరూ బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దీన ప్రార్థన నీ బంగారమైన పాదములు ఎదుట చేర్చుకుని నెరవేర్పు దయచేసి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఏ జీవుని, ఏ మానవుడి దేవుడు దీవించలేదని నేరము ఎవరు మాపకుండా సమస్తమును దీవించి ఆశీర్వదించమని త్వరగా రానయన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనకి అక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవనావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, అపాదికులం ప్రవేశ రక్తమే జయం, అపాదికులం ప్రభు సంపూర్ణ విజయం, అపాదిక అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మీయ సన్నిధి, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.